ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఉచ్చు బిగుస్తుంది. కవిత మధ్యంతర బెయిల్ను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ వాదనతో ఏకీభవించింది. కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది. కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే కవిత సాధారణ బెయిల్పై ఆశలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 16న కవిత సాధారణ బెయిల్పై విచారణ చేపట్టనున్నారు న్యాయమూర్తి కావేరి పవిత్ర. అయితే కవితకు ఇప్పట్లో బెయిల్ వస్తుందా రాదా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే రాదనే సమాధానం వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి 6 నెలల్లోపు బెయిల్ లభించిన దాఖలాలు లేవు. బిషేక్ బోయిన్పల్లి మొదలుకొని ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన సంజయ్ సింగ్లే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. దీంతో కవితకు 6 నెలల వరకు బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి మధ్యంతర బెయిల్ అని తిరస్కరించింది కోర్టు. అయితే దీనికి సంబంధించి కవిత ఇక సాధారణ బెయిల్ పై ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శివ? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్పై నిన్న రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పును వెలువరించారు. బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే గతంలో ఏదైతే వాదనలు ప్రతివాదనల సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈడీ న్యాయవాదులు వినిపించిన వాదనలకు ఏకీభవిస్తూ నిన్న బెయిల్ను తిరస్కరించారు. అంటే ఇప్పటి వరకు కవిత నుంచి సమాచారం సేకరించినప్పటికీ 10 రోజుల ఈడీ కస్టడీలో సరైన సమాధానాలు కానీ, ఈడీ కస్టడీలో విచారణకు సహకరించలేదంటూ ఈడీ అధికారులు అనేక అభియోగాలు నమోదు చేశారు. దానిలో భాగంగా కవితకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవితనే కీలక పాత్ర వహించారు కాబట్టి, కీలక సూత్రధారిగా ఉన్నారు కాబట్టి కవితకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయొద్దు, మంజూరు చేయడం వల్ల సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ వాదనలు వినిపించింది.